సార్ నిన్న డీకే శివకుమార్ గారు చంద్రబాబు గారు భేటీ అయిన నేపథ్యంలో విమానాశ్రయంలో వాళ్ళు పక్కకి వెళ్ళి ఏదో మాట్లాడుకున్నారు. ఆ మాటలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ అంశం కూడా అందరి నోట్లో వినపడుతూ ఉంది. ఇప్పటి వరకు ఇటు ఎన్డీఏ కూటమితో కానీ అటు ఇండియా కూటమితో కానీ చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ లేవు. కానీ భవిష్యత్తులో వారు చంద్రబాబు గారు ఇండియా కూటమి వైపుగా అడుగులు వేయబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఏంటి సార్, నిజంగా చంద్రబాబు గారు భవిష్యత్తులో ఇండియా కూటమి వైపు అడుగులు వేయబోతున్నారా? మోదీ గారికి చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేయబోతున్నారా? అసలు తెర వెనుక ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు సార్? కలెక్టర్ జానకి అని ఒక సినిమా గుర్తొస్తుంది. పాత సినిమా, చిన్నప్పుడు మా అమ్మ తీసుకెళ్ళింది. కలెక్టర్ జానకిలో జగ్గయ్య జమున ఉంటారు. సరే, వాళ్ళది వేరు వీళ్ళు వేరు. వాళ్ళు అక్కడ లవర్సు, గ్యాప్ వస్తుంది, విడిపోతారు, ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు గుళ్ళో గెలుస్తారు. జగ్గయ్య జమున జస్ట్ దైవ దర్శనం కోసం వస్తారు. పాత ప్రేమికులు కాబట్టి మామూలుగా ఏంటి నా పలకరింపుగా నవ్వుకుంటారు. ఆమెను చూసి ఈయన నవ్వుతాడు, ఈయన చూసి ఆమె నవ్వుతాడు. ఈలోపు అక్కడ నాగభూషణం చూస్తాడు ఆ సీను. నాగభూషణం, రాజబాబు ఇక ఆ ఊరంతా చిలవల పలవలుగా దాన్ని వ్యాపింపజేస్తారు. ఏది అసలు వాళ్ళిద్దరు లేచిపోయారు అన్నట్టుగా చెబుతారు. ఏది జగ్గయ్య జమున అంటే డీకే శివకుమార్ నేను చంద్రబాబుని నేను అలా పోల్చాను అనుకోబాక. అంటే వాళ్ళు లవర్స్ ఒకప్పుడు, వీళ్ళు లవర్స్ అని కూడా మనం అనటానికి వీలు లేదు. ఏది డీకే శివకుమార్ కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నారు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబు ఇక్కడ కాదు, ఎక్కడ ల్యాండ్ అయినా అతని చుట్టూ జనం చేరుతారు. జనంతో పాటు ఆ సమకాలీకులు, ఈ వర్ధమాన నాయకులు, సమకాలీన నాయకులు విష్ చేయటం, పలకరింపులు సహజం కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి కావాల్సినాడు డీకే శివకుమార్. అవును, ఆల్రెడీ ముఖ్యమంత్రికే ఒక బెంచ్ మార్క్ పెట్టినాడు చంద్రబాబు. ముఖ్యమంత్రి ఎలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటూ ఎలా పేరు తెచ్చుకోవాలి, ప్రజలకు ఎలా పనిచేయాలని బెంచ్ మార్కులు పెట్టాడు ఆయన. ఆయనే చెప్తాడు బెంచ్ మార్క్ అని. మరి బెంచ్ మార్క్ సీఎం దగ్గర ఇన్కమింగ్ సీఎం కొంచెంసేపు మాట్లాడతారు కదా, విష్ చేసుకుంటారు కదా. ఇప్పుడు కొన్ని సలహాలు అడిగి ఉండొచ్చు. జగ్గయ్య జమున ఇన్సిడెంటే. ఇప్పుడు దాన్ని బట్టి చిలవలు పలవలుగా మీరు మన మీడియా లేకపోతే రాజకీయ పార్టీలు ఈ రకరకాలుగా వదంతులు స్ప్రెడ్ చేస్తూ ఉండొచ్చు. కాకపోతే శివకుమార్ ఏం చేశాడు, విష్ చేసి వదిలేలా, షేక్ హ్యాండ్ ఇచ్చి వదిలేలా, పక్కకు తీసుకెళ్ళాడు చంద్రబాబు. ఇప్పుడు అదే సార్ సర్వత్రా చర్చనీయాంశం. వాళ్ళిద్దరూ పక్కకి వెళ్ళి మాట్లాడుకునేసరికి ఇక్కడేమో అసలు గందరగోళం అయిపోతుంది. అది కూడా ఎంతసేపు, ఫ్యూ మినిట్స్ అన్నమాట, చాలా తక్కువ సమయం వాళ్ళు మాట్లాడుకున్నది కూడా. అంటే ఒక రకంగా ఈ మెసేజ్ 2 తెలుగు రాష్ట్రాల్లోకి, సౌత్ ఇండియాలోకి, భారతదేశంలోకి ఒక సందేశం ఇవ్వడం కోసమే శివకుమార్ పక్కకు తీసుకెళ్ళినట్టున్నాడు చంద్రబాబు. శివకుమార్ చంద్రబాబు గారిని పక్కకు తీసుకెళ్ళి మీరు ఇండియా కూటమిలోకి రావాల్సిందిగా ఆహ్వానించారని ఒక వార్త అయితే, ఇంకొక వార్త ఏమో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారిని పిసిసి ప్రెసిడెంట్గా మేము అనౌన్స్ చేయబోతున్నాం, మీరు సహాయ సహకారాలు అందజేయాలి, అది మీకు కూడా ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది భవిష్యత్తులో అంటూ మాట్లాడారనేది ఇంకో వార్త. అసలు ఏంటి సార్, రకరకాల వార్తలు పుకార్లు షికారులు చేస్తున్నాయి. కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్ళావు ఎప్పుడన్నా? ఇప్పుడు అక్కడే టెస్ట్ ట్యూబ్లు ఉంటాయి. ఒకటి ఎర్ర కలర్ రంగులో ఉంటుంది, ఒకటి తెల్ల రంగులో ఉంటుంది, ఒకటి బ్లూ కలర్లో ఉంటుంది. మనం ఉంటాయి కదా అవన్నీ కూడా, పొటాషియం పర్మాంగనేట్, ఇవన్నీ కూడా రకరకాల కలర్స్లో. ఆ టెస్ట్ ట్యూబ్ చూడంగానే మనకేమనిపిస్తుంది, పక్క సింక్లోకి వెళ్ళి ఇట్లా పోయి బుద్ధి అవుతాయి. కొన్ని పొంగుతాయి, కొన్ని లెగుస్తూ ఉంటాయి, కొన్నేమో మామూలుగా ఉంటాయి. ఆ కాన్సంట్రిక్ దీన్ని బట్టి. అట్లాగే ఇప్పుడు నువ్వు నీ భాష్యం నువ్వు తీసుకుంటున్నావు, జగన్మోహన్ రెడ్డి భాష్యం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడు, కేసీఆర్ భాష్యం కేసీఆర్ తీసుకుంటాడు, మోడీ భాష్యం మోడీ తీసుకుంటాడు. సినిమా ఒకటే, అదే సీన్. జగ్గయ్య జమున, డీకే శివకుమార్ చంద్రబాబు సీనే. జగన్ తీసుకునే అర్థం జగన్ తీసుకుంటున్నాడు. ఎట్లా
వాళ్ళిద్దరూ మా చెల్లెల గురించే మాట్లాడుకున్నారేమో. షర్మిల నా మీదకు పంపించడానికి డీకే శివకుమార్ చంద్రబాబు సహాయం తీసుకుంటున్నాడేమో. చంద్రబాబే డీకే శివకుమార్ ద్వారా చెల్లిని నా మీదకి బాణం వదులుతున్నాడేమో. అతని కంగారు అతని బేజారు అతను అనమాట. కడప ఎంపీ సీట్లో సునీతను పెడుతున్నారని అవినాష్ రెడ్డి మీద అన్నా చెల్లెళ్ళు, పులివెందుల అసెంబ్లీ మీద అసలు జగన్ మీదే షర్మిలను దించుతున్నారని అనుకుంటున్నా. దీంట్లో జగను మరి ఆ రకమైనటువంటి ఆలోచనలు అతనిలో చేస్తుంటాయి. ఆ శిబిరంలో ఒక జగనే కాదు, వైసీపీ శిబిరం ఇలా ఆలోచనలు చేయొచ్చు. అట్లాగే తెలంగాణలో ఇంకొక ఆస్పెక్ట్, తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. రేవంత్ రెడ్డి అంటే ఎవరు? చంద్రబాబు శిష్యుడు, అంతే కదా. చంద్రబాబుని ఒక మాట కూడా అనడు కదా. ఎన్నోసార్లు అనేక మంది తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబుని నిందించిన వాళ్ళే తప్ప తిట్టిన వాళ్ళు ఇద్దరు ముగ్గురే. ఎవరు? సీతక్కను రేవంత్ రెడ్డి. ఇప్పుడు మరి ఇక్కడ తెలంగాణలో ఎలా కంగారు పుడుతోంది, తెలంగాణలో ఎలా బేజారు పుడుతోంది ఆ సీన్ చూసి. రేవంత్ రెడ్డి నా మీదకి ఇంకేమైనా ప్రొజెక్ట్ చేస్తున్నాడా అనుకుంటాడు కేసీఆర్. కాళేశ్వరం మీద ఆల్రెడీ మంత్రులు 5 వెళ్ళారు, ఇవాళ కాళేశ్వరం చూస్తున్నారు. ఇంకా చంద్రబాబు నన్ను టైట్ చేయమంటున్నాడా? ఏంటి, నేనేదో సహాయం చేశాను కదా చంద్రబాబు ఓటమికి, రిటర్న్ గిఫ్ట్ ఇంకోటి ఏమైనా పంపిస్తున్నాడా? కేసీఆర్ ఆయన కంగారులో ఆయన ఉండొచ్చు. ఎందుకంటే ఒకటే సీను రకరకాల వ్యక్తులు రకరకాల కళ్ళద్దాల్లోంచి చూసినప్పుడు ఆ రంగులో కనపడటం సహజం. అంటే దృష్టికోణాలు వేరంటారు ఇక్కడ, అంతే కదా. ఇప్పుడు సీని ఒకటే, కానీ నువ్వు పెట్టుకుంటున్నటువంటి గ్యాగుల్స్ మారుతున్నాయి, స్పెక్టకిల్స్ మారుతున్నాయి. కళ్ళద్దాల్లో లోపమే తప్ప కళ్ళ లోపమేమీ ఉండదు. మోడీ తీసుకునే భాష్యం ఇంకో రకంగా ఉంటుంది. ఎవరు? అసలు అది మరీ దేశం ఎక్కడ జాతీయ స్థాయిలో మరింత కంగారుకు గురి చేసే సీన్ అన్నమాట ఇది. ఎట్లా అసలు ఢిల్లీ ప్రకంపనలు. ఎందుకంటే ఈయన చక్రం తిప్పుతాడు, ఈయన ఖాళీగా ఉండడు. ఈయన ఎప్పుడు చక్రం ఎక్కడుందా అని ఎత్తుక్కుంటా ఉంటాడు చంద్రబాబు. ఆయన ఢిల్లీలో చక్రం తిప్పాడు అనేది మనకు తెలుసు. అనేక సంవత్సరాలుగా ఆయన అప్పట్లో ఎన్టీఆర్ హయాంలో కూడా ఆ నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రధానమంత్రుల్ని చేశాడు చంద్రబాబు. దేవేగౌడని, గుజ్రాల్ని, వీళ్ళందరూ కూడా విపి సింగ్ హయాంలో కానీ. ఇట్లాంటి క్యారికేచర్ ఉన్నటువంటి చంద్రబాబు, ఇంత గుర్తింపు ఉన్నటువంటి జాతీయ స్థాయిలో చంద్రబాబు మరి ఆ ఎయిర్పోర్ట్లో శివకుమార్ని కలిసేసరికి మరి బీజేపీ బేజారెత్తడం సహజం. ఏది మీరు అన్నదే చర్చ దాంతోనే బిగిన్ చేశారు. ఇండియా కూటమి బలోపేతం చేయడం కోసం సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలు, ఖర్గే, శివకుమార్ ద్వారా చంద్రబాబుతో సంప్రదింపులా తెలుగుదేశం ఇండియా కూటమిలో చేరుతోందా థంబ్నైల్ ఇదే మీదిగా. ఈ టైప్లో ఏం జరుగుతోంది? ఇవి మనం మాట్లాడుకుంటోంది ఎవరిది? మోడీ కళ్ళద్దాల గురించి. బీజేపీ కళ్ళద్దాల్లోంచి చూస్తోంది. అంటే మోడీ గురించి ఇంకోటి కూడా బయటకు వచ్చింది సార్. డీకే శివకుమార్ గారు చంద్రబాబు గారు భేటీ అయిన నేపథ్యంలో ఇది గ్రహించినటువంటి మోదీ గారు అసలు రాయబారం పేరుతో పవన్ కళ్యాణ్ని పిలిపించుకుంటున్నారు ఢిల్లీ అని. 5వ తేదీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళబోతున్న నేపథ్యంలో ఈ వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. అంటే పవన్ కళ్యాణ్ ద్వారా రాయబారం చేయబోతున్నారా మోదీ చంద్రబాబు గారితో అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పటిదాకా బీజేపీతో పొత్తు కోసం తెలుగుదేశం ఆరాటపడింది. మధ్యవర్తిగా పవన్ కళ్యాణ్ వ్యవహరించాడు. బీజేపీ ఎక్కడో కొండెక్కి కూర్చుంది. కానీ ఇప్పుడు సినిమా మారిపోయింది. ఇప్పుడు కొండెక్కి కూర్చుంది ఎవరు? చంద్రబాబు. ఈ సీన్తో ఇప్పుడు మోడీ ఇప్పుడు కబురు పంపిస్తున్నాడు అనమాట చంద్రబాబు దగ్గరికి. ఎవరిని? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ని ఢిల్లీకి పిలిపించుకున్నాడంటే అర్థం తెలుగుదేశం బీజేపీ పొత్తు చర్చల నిమిత్తమా? ఇవన్నీ కూడా అనేక రకాలైన రానున్న ఎన్నికల్లో ఇప్పటికే టీడీపీ, జనసేన అక్కడ పొత్తు ఖరారు చేసిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళలో కలిసే అవకాశం ఉంది అంటూ కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా రావాల్సిందిగా ఓపెన్ ఆఫర్ ఇచ్చారు, వాళ్ళకి కోరారు వాళ్ళని. ఈ నేపథ్యంలో
డికే శివకుమార్ అలాగే చంద్రబాబు గారి భేటీ వల్ల ఇప్పుడు మోదీ గారు ఈ కూటమిలో కలిసే అవకాశం ఉందా? చంద్రబాబుని తన వైపు లాక్కునే ప్రయత్నం చేయొచ్చా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఢిల్లీ పవన్ కళ్యాణ్ వెళ్తున్నారా? 5వ తేదీ వెళ్తున్నారు అనేది సమాచారం. అంటే తెలంగాణలో జనసేన ఖతమైపోయింది. అలయన్స్ పెట్టుకోవడం వల్ల బీజేపీతో పొత్తు ద్వారా మొన్న ఎలక్షన్లో మనం చూసాం. పొత్తు పెట్టుకోకుండా ఉంటే జనసేనకి కొంత పరపతి ఉండేది, పవన్ కళ్యాణ్ ఇమేజ్ బాగా బలంగా ఉండేది. జనసేనతో బీజేపీ పొత్తు పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేశారు. మోడీ సభల్లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ పరిస్థితుల్లో ఏం జరిగింది? మొన్నటి ఫలితాలు ఎలా వచ్చాయి? ఆ పొత్తు వల్ల బీజేపీకి లాభం చేకూరింది. బీజేపీ 8 సీట్లలో గెలుపొందింది. దగ్గర దగ్గర 19-18% ఓట్లు వచ్చాయి. తర్వాత ఒక 19 సీట్లలో 2వ ప్లేస్లోకి వచ్చింది. తెలంగాణలో వేళ్ళు నూకుంది. ఏది? బీజేపీ. కానీ ఖతమైంది ఎవరు? దెబ్బతింది ఎవరు? జనసేన, పవన్ కళ్యాణ్. మళ్ళా ఈ ఎపిసోడ్ అక్కడ రిపీట్ అవుద్దా? ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, తెలంగాణలో బీజేపీ జనసేన మింగేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వచ్చి మరి జనసేన తెలుగుదేశం అలయన్స్ని మింగేస్తుందా? అంటే 2 తెలుగు రాష్ట్రాలలో కూడా బీజేపీ ఎంత దూరం అయిందనేది ఇక్కడ మనకి కనపడుతోంది. తెలుగు రాష్ట్రాలకి నష్టం చేకూర్చిన అంశంలో రాష్ట్ర విభజనను మనం తీసుకుంటే A1గా కాంగ్రెస్ని అంటాం, A2గా బీజేపీని అనేవాళ్ళం. ఏది? ప్రథమ దోషి కాంగ్రెస్ పార్టీ, 2వ దోషి బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ చేసిన నేరం కప్పెట్టేశారు. కాంగ్రెస్ నేరం ఇప్పుడు ఎవరు ఆలోచించట్లేదా? ఫోన్లు ఏటో కూడా చచ్చిపోయారు. వాళ్ళు ఇంకా ఏదో ప్రత్యేక హోదా అయ్యన్నా ఇచ్చారు, వీళ్ళు అది కూడా ఇవ్వలేదంటే ఇప్పుడు మారింది ఆ సీన్ కూడా. A1 A2లు మారిపోయాయి. ఇప్పుడు A1 బీజేపీ. ప్రత్యేక హోదా ఇవ్వలేదు అన్న కసితో ఆంధ్రప్రదేశ్ బీజేపీ మీద రగిలిపోతుంది. అవును. ఆంధ్రప్రదేశ్కు జరిగినటువంటి నష్టం కాంగ్రెస్ చేసిన దానికన్నా గత 10 ఏళ్లలో బీజేపీ ఎక్కువ నష్టం చేసిందనేది బలంగా ముద్రపడింది. ఈ పరిస్థితుల్లో బీజేపీ మరి తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకుంటే అది ఆ 2 అలయన్స్కే కొంత ఇబ్బంది అనే చర్చ కూడా నడుస్తుంది. చూడాలి మనం ఏం జరుగుతుందో.